ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎన్ని పనులు ఉంటాయి మీకు తెలియదేముంది. అయినప్పటికీ ఈజ్ అవర్ ఛాంపియన్. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయడానికి ఆద్యుడు రాహుల్ గాంధీ గారు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది ఆయన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఈ 2 కార్యక్రమాలు జరిగినాయి. వారి సంపూర్ణ సహకారం మాకుంటుందనే మాట ఇవాళ పార్లమెంట్లో చెప్పినాడు. భవిష్యత్తులో ఈ అన్ని అడ్డంకులు అధిగమించడానికి ఆయన విత్ యూ అనే మాట కూడా చెప్పినాడు. కోర్టులో ఉంది అది. నేను ఇదివరకు హైదరాబాద్ కూడా చెప్పినాను. హెచ్సియూలో ఇప్పుడు తగాదా నడుస్తున్న భూములు పరిపూర్ణంగా ప్రభుత్వ భూములు. అది ఇప్పుడు అదేంటి భరత్ ఐఎంజీ భరత్ అనే సంస్థకి చంద్రబాబు నాయుడు ల్యాండ్స్ ఇచ్చినారు. దాని మీద కేసు వేసింది ఎవరు? దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కోర్టుకు పోయింది. కోర్టు తేల్చి చెప్పింది ఇది ప్రభుత్వ భూమి అని. ఎప్పుడైతే ఐఎంజీ భరత్కి ఈ భూములు అప్పచెప్పినారో దాని బదులు భూములు హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అదనంగా వాళ్ళు కావాలని కోరుతున్నారు. అది తదుపరి నిర్ణయం ఏముంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈ భూములు హెచ్సి భూములని రాంగ్ ప్రచారం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. హెచ్సియు భూముల్ని ఐఎంజీ భరత్ సంస్థకి ఇచ్చినప్పుడు దాని బదులు భూమి హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఆ భూమి బదలాంపు జరిగింది. ఆ బదలాంపు మీద హెచ్సి ఆనాడు రిజిస్టార్ నరసింహ గారు సంతకం కూడా పెట్ట జరిగింది. సో ఈ భూములు హెచ్సి భూములు కావు, ఇది ప్రభుత్వ భూములు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అవసరాలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ భూముల విషయంలో రాద్ధాంతం చేస్తున్నట్టు మహనీయులు కేటీఆర్ గారు మరి ఆనాడు అక్కడ ఒక పెద్ద సంస్థ భూములు కడితే దానికి బాధంగా హెచ్సి మధ్య నుంచి రోడ్డిచ్చిన పాపాన పోలేదా? ఇవాళ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? ఇది కాకుండా కేటీఆర్ కేసీఆర్ హయాంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గోల్డ్ మైన్ లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని భూములు అమ్మారు, ఎన్ని భూముల్ని వారి అనీయ సంస్థలకి కారు చౌకగా కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్తుల యొక్క ధ్వంసం ఏ రకంగా జరిగిందో మేము చర్చకు సిద్ధము. బాహటంగా హైదరాబాద్ చుట్టూ భూముల్ని దోచేసిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని. దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధం, మేము నిరూపించడానికి సిద్ధం. అసలు ప్రభుత్వ గోల్డ్ మైన్ లాంటి భూములను కాజేసిన మీరు ఇలా మా మీద బట్టగాల్చి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు విఘ్నులు అర్థం చేసుకుంటారు. దీంట్లో మనం అనలేదు. డెఫినెట్గా నేను మొన్న ముఖ్యమంత్రి గారికి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశాను. ముఖ్యంగా యూనివర్సిటీస్లో ఎక్కడెక్కడ భూములు ఎంక్రోచ్ అయ్యి వాటన్నిటి మీద కూడా విచారణ జరపాలని. ప్రభుత్వ భూములు ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అని అసలు హైడ్రా తీసుకొచ్చింది ఎవరండి? ఎందుకు తీసుకొచ్చినాం హైడ్రా? ముఖ్యమంత్రి గారికి ఒక దూరదృష్టి ఉంది, ఒక ఆలోచన ఉంది. అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములు మొత్తం వెనక్కి తీసుకోవాలని ఒక సదుద్దేశంతో హైడ్రా తీసుకొచ్చాం కదా. దాన్ని కూడా అవాస్పాలు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హైడ్రా సంపూర్ణంగా విజయవంతమైతే పోయే భూములను టీఆర్ఎస్ నాయకులే కదా, ఆనాటి మంత్రులే. కాబట్టి హైడ్రా మీద రాద్ధాంతం చేశారు. ఇలా మూసి మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని సమూలంగా డిస్టర్బ్ చేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు. డెఫినెట్గా మాకు అనుమానం ఉన్నాయి. మై హోమ్ భూములు కట్టినటువంటి ప్రదేశము హెచ్సియుకు ఆనుకునే ఉంది. ఆ దాంట్లోనే కట్టారని నేను అంటా ఉన్నాను. దాంతోపాటు వారు ఇచ్చిన రోడ్ ఏదైతుందో హెచ్సియు క్యాంపస్ నుండే రోడ్ ఇచ్చారు. 100 ఫీట్స్ రోడ్డు ఎట్లా ఇస్తారు? ఏ రకంగా ఇచ్చినారు అప్పుడు కేటీఆర్? దాని మీద మాట్లాడండి ఫస్ట్. డెఫినెట్గా ఇప్పుడు చర్యలు అనేవి ఏదైనా కాళేశ్వరం మీద విచారణ జరుగుతూ ఉంది. మీకు మాకు అందరూ తెలుసు కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి జరిగిందని. బట్ చర్య తీసుకోవడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి, డాక్యుమెంట్ కావాలి. అందుకే ముఖ్యమంత్రి గారిని ఆ రోజు నేను గాంధీ భవన్లో చెప్పాను, సమూలంగా దీని మీద విచారణ జరపాలి. హెచ్సియు భూములు ఎక్కడెక్కడికి అన్యాక్రాంతమైనయో సమూలంగా విచారణ జరపాలి. హెచ్సియు భూములు అన్యాక్రాంతమైన దాని మీద మాట్లాడుతున్నారు. కానీ హెచ్సికి సంబంధం లేకుండా ప్రభుత్వ భూమి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సాగు చేసే ప్రయత్నం చేసింది పరిపూర్ణంగా ప్రభుత్వ భూమి. అది విద్యార్థులకు కూడా తెలుసు అది. థ్యాంక్ యూ. పగటి కాలను కంటున్న కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని విచ్చలుడిగా దోసుకొని ఈ రాష్ట్ర ఖజానాన్ని 6.5 లక్షల కోట్ల అప్పులో ముంచి అధోగతి చేసి ఆర్థిక విధ్వంసము, భూముల విధ్వంసం చేసిన వ్యక్తులు మళ్ళీ
ప్రజలు మళ్ళీ వాళ్ళని ఎన్నుకుంటారేమో ఎందుకు అనుకుంటా ఉన్నారు మీరు? నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇవాళ ఢిల్లీ వేదిక చెప్తా ఉన్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదు. థ్యాంక్ యూ. పొన్నం ప్రభాకర్ గారు.